గురూజీ ఇప్పుడు సింహ రాశికి జూలై 13 నుండి శని వక్రత్వం ఎలా ఉండబోతుంది? దాని ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి? ఏం చేయాలి పరిష్కారం? నమస్తే అమ్మా. ఇప్పుడు మనకు సింహరాశి వాళ్ళకి చూసుకున్నట్లయితే సో పైగా ఈ శనేశ్వరుడు మనకు 13వ తేదీ నుంచి వక్రత్వంలోకి వెళ్ళిపోతున్నాడు. పైగా సింహరాశికి అనుకూలమైన యోగకారకమైన గ్రహం కాదు. సో దీనివల్ల మనం మార్పులు ఏ విధంగా ఉంటాయి మనం చూసుకున్నట్లయితే అన్ని విధాలుగా చూద్దాం. మనం ఒకటే కాకుండా హెల్త్ పరంగా, పొలిటికల్గా, ఫ్యామిలీగా, పర్సనల్ లైఫ్, సో అన్ని విధాలుగా మనం చూసి చెప్దాం. సో మనం హెల్త్ పరంగా చూసుకున్నట్లయితే వీళ్ళకు గుండె రక్తపోటు సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నేను ఇది చాలా అనాలిసిస్ చేసి చెప్తున్నా సింహరాశి వారికి. ఎందుకంటే ఈయనకి ఆత్మకారకుడు. సో మనకేంటంటే ఆత్మకారకుడు రవి గుండెకి కారకుడు అవుతాడు. సో ఏంటంటే శని వక్రతంలోకి వెళ్ళడం వలన వీళ్ళకు గుండెకి సంబంధించినవి రక్తపోటు సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో జాగ్రత్తగా ఉండాలి ఈ సింహరాశి వాళ్ళు. ఎక్కువగా ఏంటంటే ఎక్కువగా దాని ఏమంటారు స్ట్రెస్ ఫీల్ అయ్యే మాటలు వినకపోవడం మంచిది అనమాట. సో ఆ విధంగా జాగ్రత్తగా ఉండాలి. ఫైనాన్షియల్గా చూసుకున్నట్లయితే పెద్ద ఖర్చులు రావచ్చు. ఫైనాన్షియల్గా ఖర్చులు ఎక్కువగా రావచ్చు. జాగ్రత్త. నేను చెప్పేది ఏంటంటే ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఖర్చులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఫైనాన్షియల్గా. ఫ్యామిలీ పరంగా చూసుకున్నట్లయితే అంటే ఇప్పుడు నాకు సపోజు ఏదైనా అనుకోని గొడవలు రావచ్చు. ఫ్యామిలీ పరంగా మాటలు పెద్ద అయిపోయి గొడవలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. తల్లిదండ్రులతో కావచ్చు, భార్య పిల్లలతో కావచ్చు. జాగ్రత్తగా ఉండాలన్నమాట. అనుకోని మాటల ద్వారా అంటే చిన్న మాటలే పెద్ద అయిపోయి గొడవలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఈ సింహరాశి వారికి. అది చూసుకోవాలన్నమాట. పర్సనల్ లైఫ్ చూసుకున్నట్లయితే పర్సనల్గా వీళ్ళు ఆత్మ విమర్శన అనేది చేసుకోవడం మంచిది. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఆత్మ విమర్శన చేసుకుంటుంటారు. అంటే ఆత్మ విమర్శన అంటే సో నేను ఇప్పుడు ఇలా ఉన్నానే, నేను ఎందుకు ఇలా ఉన్నాను, నేను ఏదైనా సాధించాలి, నేను ఏదైనా చెయ్యాలి, సో నేను ఈ ఫైనాన్షియల్గా బాగుండాలి, లేదంటే ఉద్యోగంలో నేను మంచి పేరు సంపాదించుకోవాలి. ఇలాంటి ఆత్మ విమర్శలు చేసుకునే సమయం ఇది. సో ఇలా చేసుకుంటూ వీళ్ళు ముందుకెళ్తేనే వీళ్ళకు బాగుంటుంది. అది పర్సనల్గా. సో లైఫ్ స్టైల్ చూసుకున్నట్లయితే అడావిడిగా మారుతుంటుంది వీళ్ళ లైఫ్ స్టైల్ అనేది. ఈ 138 రోజులు వీళ్ళ లైఫ్ స్టైల్ అడావిడిగా ఉంటుంది. తీరా ఆ పని అంటే దగ్గరికి వచ్చే మూమెంట్స్లో స్టార్ట్ చేద్దాం, వెళ్దాం, ఇలాంటివి అడావిడి. ముందే ప్లాన్ చేసుకోరు అనమాట. దగ్గరకు వచ్చేంతవరకు ప్లాన్ చేసుకోరు. హడావిడి ఎక్కువగా ఉంటుంది. అది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. లైఫ్ స్టైల్. సోషల్ లైఫ్ చూసుకున్నట్లయితే పొలిటికల్గా సెలబ్రిటీ అంటే మనకు పొలిటికల్గా కానీ సెలబ్రిటీ పరంగా కానీ లైఫ్ స్టైల్లో తగ్గే ఛాన్సెస్ ఉంది. సెలబ్రిటీ పరంగా వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ అనేది ఇంతకుముందు కంటే ఇప్పుడు తగ్గే ఛాన్సెస్. ఇంతకుముందు బాగుందనుకుంటే అంటే ఇంతకుముందు దాని యొక్క పాకెట్ మనీ ఒక 100 రూపాయలు ఖర్చు పెడుతున్నాడంటే ఇప్పుడు అది తగ్గుతుంది. అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది తగ్గిపోతుంది. లైఫ్ స్టైల్ అక్కడ చూసుకోవాలన్నమాట. సోషల్ లైఫ్. అలాగే కోర్టు కేసెస్లో వచ్చేస్తే కొంచెం బాధ్యతలు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కోర్టు కేసెస్ వ్యవహారాల్లో అంటే కొంచెం బాధ్యతగా వ్యవహరించాలి. అవి ఆలస్యం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వాటిని ఒక బాధ్యతగా వ్యవహరించి వాటిని ఆ సమస్య నుంచి బయటపడడం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా బయటపడతారు, కానీ లేట్ అవుతుంది, అది ఆలస్యం అవుతుంది అనమాట. సో అలాగే చూసుకుంటే మూవీ ఫీల్డ్ ఉన్న పేరు ప్రఖ్యాతలు అనేవి వచ్చేస్తుంటాయి. అయితే విమర్శలు ఎక్కువగా ఉంటాయి. అంటే అది డైరెక్టర్కి కావచ్చు, తర్వాత ప్రొడ్యూసర్లకు కావచ్చు, అందులో ఆర్టిస్టులకు కావచ్చు. ఇంతకుముందు కంటే వీళ్ళకు అవకాశాలు తగ్గిపోతాయి. అలాగే వాళ్ళకు విమర్శలు ఎదుర్కొనే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. అది కొంచెం చూసుకోవాలి. పొలిటికల్గా ఏంటంటే అధిక ఒత్తిడి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. పొలిటికల్గా చూసుకున్నట్లయితే వీళ్ళు ఎక్కువగా ఒత్తిడికి గురవుతుంటారు. ఏ పని చేయలేకపోతుంటారు. ఏదైనా చేద్దాం అనుకునే లోపు ఇంకొకటి వచ్చి నెత్తిన పడిపోతుంటుంది. అంటే ఏదైనా మంచి చేద్దామన్నా ఇంకోటి చేద్దామని ఏదైనా సరే అధిక ఒత్తిడికి గురైపోయి చేయాల్సింది చేయలేకపోవడం అట్లాంటివి జరుగుతుంటాయి అన్నమాట. ఇది ఎడ్యుకేషన్ పరంగా చూసుకున్నట్లయితే మనకు ప్రదర్శన అంటే విద్యార్థులు కావచ్చు, విద్యార్థులకు చదువులు చెప్పే టీచర్స్ కావచ్చు, వాళ్ళ యొక్క ప్రదర్శన అనేది తక్కువగా ఉంటుంది. వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటిగా ఉంటుంది. విద్యార్థులకు వచ్చేసి చదువు అనేది చదువుకున్న చదువు ఏదైతే ఉందో అది మైండ్కి ఎక్కకపోవడము, అది ఇంకా ఎఫర్ట్ ఎక్కువ పెట్టి రావడము, తర్వాత చేయాలనుకునేది చేయలేకపోవడము, ఇలాంటి సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. పిల్లల మీద గర్వము, బాధ్యత కలిసిన అంటే పిల్లల పైన తల్లిదండ్రులు బాధ్యతతో కూడిన గర్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అది దానివల్ల ఏంటంటే పిల్లలు ఒత్తిడికి గురవుతుంటారు. అది చూసుకోవాలన్నమాట. సో వీళ్ళకు నేనిచ్చే సలహా ఏంటంటే వీళ్ళు కూడా ఏంటంటే మనకు కాలభైరవాష్టకాన్ని బాగా చదువుకోవాలి. సింహరాశి వాళ్ళు సూర్య ఆరాధన చేయాలి. సూర్య ఆరాధన చేస్తూ
కాలభైరవాష్టకాన్ని ప్రతిరోజు చదువుకోవడం వలన వీళ్ళు కూడా కాకులకి, ఎందుకంటే పితృదేవతలు కదా, ఈ సూర్యభగవానుడు ఆత్మకారకుడు అవుతాడు కదా, ఆత్మకారకుడు. సో కాకులకి నిండు కడవ అన్నం అంటే మనకు ఫస్ట్ అన్నం వండుకున్నప్పుడు ఒక ముద్ద కాకులకు పెట్టడము, తర్వాత కాలభైరవాష్టకం చదువుకోవడం వలన వీటన్నిటి సమస్య నుంచి బయటపడతారు ఖచ్చితంగా. సో ఈ విధంగా చేసుకొని సింహరాశి వాళ్ళు మంచిగా ఉంటారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.